అయితే ఒకటిసారి నేను అనేది ఏంటంటే గౌరవ సభానాయకులు బయట మాట్లాడుతూ ఎన్ని గంటలైనా చర్చిద్దాము, మీకు ఎంత సమయమైనా ఇస్తాము అని స్పష్టంగా సభానాయకుల వారు చెప్పారు. ఇంత మంచి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద 30 నిమిషాలు మాట్లాడడం అంటే అది అయ్యే పని కాదు. ఐ రిక్వైర్ అట్లీస్ట్ 2 hours. I request Honorable Speaker, at least give us 2 hours time, number 1. Number 2, గౌరవనీయులైన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కానీ గౌరవనీయులైన ఇతర మంత్రులు ముఖ్యమంత్రి గారైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే నోట్ చేసుకోమనండి. నాకేదన్నా క్లారిటీ ఇవ్వాలనుకుంటే నేను మాట్లాడడం అయిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడితే అది బాగుంటుంది సార్. ఏమవుతుందంటే ప్రతిసారి మేము మాట్లాడినప్పుడు సడన్గా వాళ్ళు లేచి ఏదో ఒక విషయాన్ని, కొత్త విషయాన్ని మా మీద జల్తారు. నేను దానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నంలో ఏం జరుగుతుంది అంటే నా సబ్జెక్ట్ టైం అనేటువంటిది తగ్గిపోతూ ఉంది. ఇప్పుడు సబ్జెక్ట్ మీద మాట్లాడితే ఇబ్బంది లేదు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే టు డీవియేట్ వాళ్ళు వేరే టాపిక్ని తెస్తూ ఉన్నారు. ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్, ఒకవేళ ఇంటర్ఫియర్ అయ్యేది ఉంటే ఇరిగేషన్ మినిస్టర్ గారినో సీఎం గారినో ఎలియా మినిస్టర్ గారిని ఇంటర్ఫియర్ గమ్మనండి. కానీ ఏ మంత్రి గారైనా ఏ సభ్యుడైనా లేచి ఇంటర్ఫియర్ అయిపోతే ఏమవుతుందంటే సబ్జెక్ట్ మీద ఒక క్వాలిటేటివ్ డిస్కషన్ జరగడానికి అవకాశం ఉండదు. సో ఐ రిక్వెస్ట్ సిన్సియర్లీ త్రూ యూ ద గవర్నమెంట్, సో ప్లీజ్ లెట్ దెమ్ నాట్ ఇంటర్ఫియర్. నాది అయిపోయేదాకా కూడా దయచేసి ఇంటరప్ట్ చేయొద్దని మీ ద్వారా వారిని విజ్ఞప్తి చేస్తాను. నాకేమో ఈ బుక్ ఇప్పుడే ఇచ్చారు, ఒకవైపు ప్రజెంటేషన్ చూడాలి, ఇంకొక వైపు బుక్ చూడాలంటే కొంచెం టైం సరిపోదు. బట్ నేను చూసినంత సేపట్లో ఇమీడియట్లీ ఒక 4 సత్యదూరమైన విషయాలు ఈ బుక్లో ఉన్నాయి అధ్యక్ష. 4 సత్యదూరమైన విషయాలున్నాయి. అంటే ఈ బుక్ అంతా కూడా తప్పుల తడకగా గత ప్రభుత్వం మీద బుర్ర జల్లాలనేటువంటి ఉద్దేశంతో ఒక ఇంటెన్షనల్గా ఈ బుక్ను ఈ సభలో ప్రవేశపెట్టారు. ఐ విల్ ప్రూవ్ సార్. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఒక 4 ఇమీడియట్గా ప్రూవ్ చేస్తాను. తర్వాత రేపు మళ్ళీ ప్రెస్ మీట్లో కూడా మిగతా విషయాలు చెప్తాను. అయితే అధ్యక్ష, పాయింట్ నెంబర్ 1, పేజ్ నెంబర్ 16 మంత్రి గారు చూసుకోండి. పేజ్ నెంబర్ 16. అరే నేను మీకు చెప్పట్లేదు, నీటిపారుదల శాఖ మంత్రి ప్రజెంట్ చేశారు, వారికి చెప్తున్నాను. అధ్యక్ష, పేజ్ నెంబర్ 16 పారాగ్రాఫ్ 1 మంత్రి గారు ఇందులో మాట్లాడుతూ మిడ్మానేర్ ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తయ్యాయి అని స్పష్టంగా ఇందులో మెన్షన్ చేసినారు. బట్ ద ఫ్యాక్ట్ ఈస్ మిడ్మానేర్ ప్రాజెక్ట్ అనేటువంటిది అధ్యక్ష, నేను ఆ రోజు 2014లో నీటిపారుదల శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటికి మిడ్మానేర్లో 2014లో నేను పదవీ బాధ్యతలు చేపట్టే నాటికి మిడ్మానేర్లో జరిగిన వాల్యూ ఆఫ్ వర్క్స్ 106 కోట్లు. ఆ తర్వాత మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 775 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3 ఏళ్ల తర్వాత మిడ్మానేర్ ప్రాజెక్టును పూర్తి చేయడం జరిగింది. అంటే ఇంత పచ్చిగా సత్యదూరమైనటువంటి విషయాలను మా ప్రభుత్వంలో పూర్తి చేశారని చెప్పారు. దిస్ ఈజ్ ఫాల్స్ నెంబర్ 1. ఇకపోతే అధ్యక్ష, రెండో విషయానికి వస్తే ఇందాక నేను అదే ఛాలెంజ్ చేసిన, ఒకవేళ మిడ్మానేర్ కానీ మీ సమైక్య రాష్ట్రంలో మీ కాంగ్రెస్ పాలనలో పూర్తయి ఉంటే నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మళ్ళీ ఈ సభలో అడుగు పెట్టను అని కూడా ఛాలెంజ్ చేసిన నేను. సో అదే సందర్భంలో నేను మిమ్మల్ని మైక్ అడిగితే మీరు నాకు ఇవ్వలేదు. సో ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడకూడదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఖర్చులు వర్సెస్ ఆయకట్టు. ఖర్చులు వర్సెస్ ఆయకట్టులో ఈ బుక్కులోనే 2 చోట్ల 2 రకాలుగా చెప్పినారు. అసలు విషయం ఇంకా వేరే ఉంది. బట్ ఈ బుక్లోనే 2 చోట్ల 2 రకాలు చెప్పారు. పేజ్ నెంబర్ 8లో ఈ బుక్లో ఏం చెప్పారంటే పేజ్ నెంబర్ 8 టేబుల్ నెంబర్ 2.1 ఇందులో ఏం చెప్పారు అంటే అప్ టు 1956 అంటే 2014కు ముందు మొత్తం కలిపి ఏం చెప్పారంటే 57,79,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చాము, ఖర్చు 54,234 కోట్లు ఖర్చు పెట్టాము అని ఈ పేజ్ నెంబర్ 8లో చెప్పారు. 54,234 కోట్లు ఖర్చు పెట్టి 57,79,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చామన్నారు. మరి ఇదే బుక్లో పేజ్ నెంబర్ 37 చూడండి. పేజ్ నెంబర్ 37లో ఏం చెప్పారంటే పేజ్ నెంబర్ 37లో 1956-2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో నీటిపారుదల ప్రాజెక్టులపై 54,234 కోట్లు ఖర్చు పెట్టి 41,76,000 ఎకరాలకు నీరు అందించాం. ఇక్కడనేమో 41 లక్ష చెప్పారు, ఇక్కడనేమో 57,79,000 ఎకరాలకు నీళ్లు అందించామని ఒక పుస్తకంలో 2 ఫిగర్లు డిఫరెంట్ ఫిగర్స్ కోట్ చేసినారు. అయితే అమౌంట్ దొరికింది, మాకు మంచిగా దొరికింది ఏంటంటే అక్కడ ఖర్చు 54,234 కోట్లు పెట్టినరు, ఇక్కడ ఖర్చు 54,234 కోట్లు పెట్టిండ్రు. అంటే నిజాం కంటే ముందు అయిన ఖర్చు కూడా మీరు లెక్క పెట్టిండ్రు. ఇలా
అంటే ఖర్చేమో సేమ్ పెట్టినరు, ఆయకట్టు అక్కడో తీరుగా ఇక్కడో తీరుగా చూపించారు. ఇది రెండవ తప్పు అధ్యక్ష. అంటే బేసికల్లీ వీళ్ళు ఏంటంటే ఇప్పటి ప్రభుత్వం ఏదో బాగా ఖర్చు పెట్టింది, ఆయకట్టు తక్కువ వచ్చిందని లెక్కలలో ఒక తప్పుడుగా ప్రజలకు చూపించేటువంటి ప్రయత్నంలో చేసినటువంటి ఒక కుస్తీ ఇది. ఇకపోతే రెండవ అబద్ధం ఇది. మూడవది వచ్చే అధ్యక్ష, రాయలసీమ లిఫ్ట్ పేజ్ నెంబర్ 11 రాయలసీమ లిఫ్ట్ గురించి ఇందులో ఏం మాట్లాడారంటే అధ్యక్ష, నేను చదివి వినిపిస్తా. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్పటి ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయలేదు. ఇంత స్పష్టంగా ఇట్లా చేయకూడదు అధ్యక్ష. ఒక గవర్నమెంట్ ఒక డాక్యుమెంట్ ఒక అసెంబ్లీలో పెట్టేప్పుడు కొంత మొన్న కూడా దీని మీద డిస్కషన్ వారం రోజుల క్రితం అయింది. అన్ని ఆధారాలతో సహా నేను ఈ సభలో మాట్లాడాను. అయినా మళ్ళీ ఇక్కడ అదే రాశారు. ఇక్కడ దీని గురించి అధ్యక్ష, అసలు ఈ లిఫ్ట్ జీవో వచ్చింది 5/5/2020. ఈ జీవో రాకముందే పత్రికల్లో వచ్చిన వార్త ఆధారంగా 29 జనవరి 2020 నాడే మేము కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాం. నంబర్ 1. 5 మే నాడు జీవో వస్తే 12 మే అంటే కరెక్ట్గా వారం లోపలనే 12 మే 2020 నాడు కూడా కేంద్ర ప్రభుత్వానికి కేఆర్ఎంబికి మేము కంప్లైంట్ చేశాం. ఆ లెటర్లు కావాలంటే మీ ద్వారా సభకు వారికి పంపిస్తా అధ్యక్ష. కానీ మేము అసలు ఫిర్యాదే చేయలేదు అనేటువంటి ఒక సత్యదూరమైన విషయాన్ని సభ ద్వారా ప్రజలకు చెప్పి తప్పుదో పట్టించడం కరెక్ట్ కాదు. ఇక నాలుగో విషయం అధ్యక్ష, నేను చెప్పింది ఏంది, వారు మాట్లాడింది ఏంది అధ్యక్ష. ఈ లెటర్లో ఈ ప్రభుత్వము కేంద్రానికి ఫిర్యాదే చేయలేదు అని మీరు వైట్ పేపర్లో రాసినారు. వైట్ పేపర్ అంటే ఇది ఫాల్స్ పేపర్ అయిపోయింది. ఫిర్యాదు చేసిన మహాప్రభు 5 తారీఖు జీవో వస్తే వారం లోపే కేంద్రానికి ఫిర్యాదు చేసినాము, గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళాము, స్టే తెచ్చినాము అని నేను స్పష్టంగా, అంటే ఇందులో తప్పుల తడకగా ఈ పుస్తకం తయారు చేయడానికి మచ్చు తునుకగా ఒక 4 చూపించాను మీకు. ఇప్పుడు 4 చూపించాను. సో ఇంకా ఇందులో చాలా తప్పులు తడక ఉన్నాయి. రేపు కల్లా మొత్తం చదివి దీంట్లో ఉన్న తప్పులన్నీ రేపు ప్రెస్ ద్వారా చెప్తా. అంటే బేసికల్లీ దిస్ ఈజ్ నాట్ ఏ వైట్ పేపర్, దిస్ ఈజ్ ఏ ఫాల్స్ పేపర్. చాలా విషయాలను కూడా ఈరోజు ప్రజలను తప్పుదో పట్టించే విధంగా చేశారు అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష ఇదే దాంట్లో ఇంకోటి చెప్పినారు అధ్యక్ష. ఏం చెప్పినారు? పేజ్ 14 ఇంకా చాలా ఉన్నాయి కానీ నేను టైం తీసుకొని నా అసలు సబ్జెక్ట్ పోతుందని నేను ఐ కన్ఫైన్ టు వెరీ ఫ్యూ థింగ్స్. పేజ్ 14లో ఏం చెప్పారంటే కేఆర్ఎంబికి అప్పచెప్పాలని చెప్పి ఒక నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ నోటిఫికేషన్ను ప్రభుత్వం సవాలు చేయలేదు అని పేజ్ 14లో చెప్పారు అధ్యక్ష. ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ 19 మే 2023 17th బోర్డ్ మీటింగ్. ఇందులో ద స్పెషల్ చీఫ్ సెక్రటరీ I&CAD గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ దట్ దే డు నాట్ అగ్రీ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆఫ్ శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ అండ్ స్ట్రెస్డ్ that the matter may be referred to the Apex Council to discuss common assets and to review the Gazette notification number 2842E dated 15/7/2021. స్పష్టంగా దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము అని చెప్పి కూడా గెజిట్ నోటిఫికేషన్ను అపెక్స్ కౌన్సిల్కు రెఫర్ చేయాలని చెప్పి కూడా ఇందులో చెప్పడం జరిగింది. ఇకపోతే గౌరవనీయులైనటువంటి మంత్రి గారు మళ్ళీ సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు. ఏంటంటే గత ప్రభుత్వం అది మొన్న చాలా డీటెయిల్గా సభలో డిస్కషన్ అయింది, నేను ఆధారాలతో సహా సభ ముందు పెట్టాను. కానీ మళ్ళీ చెప్పిన ఒక అబద్ధాన్ని 100 సార్లు ఆడితే నిజమైంది అనేటువంటి రీతిలో ఆనాడు ఎన్నికల ప్రచారంలో గోబల్సే ఇవాళ సభలో కూడా గోబల్స్ ప్రచారం చేసే ప్రయత్నం చాలా బాధకరం అధ్యక్ష. కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పచెప్పింది ఎవరు అనేది నేను మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ మళ్ళీ చదివింది కనుక తప్పని పరిస్థితుల్లో నేను కూడా చదవాల్సి వస్తున్నది అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 17 జనవరి 2024 మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ రిలీజ్డ్ బై కేంద్ర యూనియన్ వాటర్ రిసోర్స్ మినిస్ట్రీ రిలీజ్ చేసినటువంటి మినిట్స్ అధ్యక్ష. ఇందులో మళ్ళీ స్పష్టంగా ఉంది ఏంటంటే both the states will hand over 15 prioritized components outlets of Nagarjuna Sagar project and Srisailam project to KRMB within 1 month time period. ఈ నెల లోపల ఈ ప్రాజెక్టులు అప్పచెప్తామని చెప్పి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఢిల్లీకి పోయి ఒప్పుకొని వచ్చినటువంటి మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ అధ్యక్ష. వైట్ పేపర్లో 10 చోట్ల వీళ్ళు మా ప్రభుత్వం అప్పచెప్పిందని మా మీద బురద జల్లే ప్రయత్నం చేసిండ్రు. నేను ఒకవేళ మేము అప్పచెప్పే ఉంటే మీరు ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ మేము సంతకం పెట్టలేదు అన్నారు. ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ మీ సెక్రటరీ పోలేదా, మీ ENC పోలేదా? నంబర్ 1. నంబర్ 2, దాన్ని ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ అన్ని పత్రికల్లో వచ్చిన తర్వాత తెల్లారి మీరు ఖండించాలన్నా వద్దా? ఏ రోజు ఖండించింది మీరు? 18వ తారీఖు నాడు పత్రికల్లో వార్తలు వస్తే
ప్రధాన ప్రతిపక్షంగా మేమందరం గొంతెత్తి ఈ ప్రాజెక్టులు అప్పజెప్తున్నారు, తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మేము ప్రశ్నిస్తే 27 జనవరి నాడు మీ సెక్రటరీ గారు ఢిల్లీకి ఉత్తరం రాసినారు. 17వ తారీఖు నాడు మీటింగ్ జరిగితే 10 రోజులు మీరు నిద్రపోయారా? మేము బయటకు వచ్చి ప్రశ్నించి ప్రాజెక్టులు అప్పజెప్తున్నారని గొంతెత్తుకొని మేము పోరాటానికి బయలుదేరితే 27వ తారీఖు నాడు మీరు కేంద్ర ప్రభుత్వానికి ఆ మినిట్స్ తప్పు అని ఉత్తరం రాశారు. పోనీ రాశారు, దీనికి కట్టుబడి ఉన్నారా అంటే అధ్యక్ష మళ్ళీ 1 ఫిబ్రవరి నాడు మీటింగ్ జరిగితే అందులో కూడా మళ్ళీ ఒప్పుకొని వచ్చిండ్రు. మొన్న నేను వీడియోతో సహా 1 ఫిబ్రవరి మినిట్స్ అధ్యక్ష, when all the outlets are handed over to KRMB, these will be under the control of KRMB and will be manned by staff from both the states in equal proportion. This staff will report to KRMB through their salary and other benefits will be paid to the respective state governments. అంటే స్పష్టంగా మేము అప్పజెప్తున్నామని రెండోసారి చెప్పారు. బయటకు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈఎన్సీలు మేము అప్పజెప్పాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పి కూడా చాలా స్పష్టంగా అందులో చెప్పిన విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్న అధ్యక్ష. ఇన్ఫాక్ట్ ఇంకో విషయాన్ని కూడా మంత్రి గారు తన వైట్ పేపర్లో ఒక పొరపాటుగా ఏం చెప్పినారంటే గత ప్రభుత్వమే అప్పజెప్పే ప్రయత్నం చేసింది 16 KRMBలో అని. మీ కార్యదర్శి రాహుల్ బొజ్జా గారు 27/1/2024 రాసిన లెటర్లో similar view as stated in para A and B above were expressed in 16th KRMB meeting by Telangana that handing over of the projects can be considered only after finalization of operation protocol. Further, in the 17th board meeting, Telangana stated that it does not agree to transfer of the components and stressed that the matter may be referred to Apex Council. ఈ విషయాన్ని 16, 17వ బోర్డు మీటింగ్ లో మా తెలంగాణ గత ప్రభుత్వం వ్యతిరేకించింది అనే విషయాన్ని మీ కార్యదర్శి గారు 27 జనవరి 2024 రాసిన లేఖలో కూడా ఆయన గారు కూడా స్పష్టంగా చెప్తే మీరేమో మీ వైట్ పేపర్లో మేము అప్పచెప్పుతామని చెప్పి రాశాము అని మీ వైట్ పేపర్లో పెట్టి ఈ సభ ద్వారా ప్రజలను తప్పుదో పెట్టే ప్రయత్నం చేసినారు. ఇది దయచేసి ఇది చాలా దురదృష్టకరం. భవిష్యత్తులో ఇలాంటి పెట్టకూడదని మీ ద్వారా కోరుతున్నాను. అదేవిధంగా అధ్యక్ష 50-50 రేషియో గురించి కూడా గౌరవ మంత్రి గారు సభలో తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు. మీరు ఎందుకు 50-50 అడిగారు, 68 అడగాలి కదా అన్నారు. అయితే అధ్యక్ష మీ సెక్రటరీ రాహుల్ బొజ్జా గారు మీ గవర్నమెంట్, మీ సెక్రటరీ మీన్స్ యూ, మీరేం రాసినారు? మీ గవర్నమెంట్ వచ్చినాక పేజ్ నంబర్ 3 ఏం రాసినారు? పేజ్ నంబర్ 3 పారాగ్రాఫ్ A, వాటర్ షేరింగ్ బిట్వీన్ ఏపీ అండ్ తెలంగాణ షెల్ బి ఇన్ ద రేషియో ఆఫ్ 50-50 టిల్ KWD 2 ఫైనలైజేషన్ అలొకేషన్స్. మీరు కూడా మీ ప్రభుత్వం వచ్చినాక 50-50 ఇవ్వమని మీరు కూడా ఉత్తరం రాసినారు. కానీ మీ స్టేట్మెంట్ ఎట్లా ఉందంటే మీరే ఏదో 50-50 ఒప్పుకున్నారని. ఐ కెన్ డెఫినెట్లీ ఆన్సర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఆఫ్ మిస్టర్ గౌరవనీయులైనటువంటి జూపల్లి కృష్ణారావు గారు. కానీ నా ప్రాబ్లం ఏమైతుందంటే నేను పీపీటీ మీద మాట్లాడాలన్నా ఈ మధ్యలో లేసే మంత్రులకు సమాధానం ఇవ్వాలన్నా